కంటోన్మెంట్ సెగ్మెంట్ బోయిన్పల్లిలో ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ హాస్టల్ ఎస్టీ బాలుర హాస్టల్లో కొత్త డైట్ నమోదు మెనూను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త డైట్ మెనూ ఏర్పాటు చేసింది. హాస్టల్ విద్యార్థులకు క్రీడలు, మంచి విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని శ్రీ గణేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలతో పాటు మెనూ కూడా సమానంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు హాస్టల్ వార్డెన్ నీలిమ హెచ్ఎం ఆముక్త తెలిపారు. ప్రతి వారం ఒక మెనూ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు ధన్యవాదాలు తెలియజేశారు. మెనూ ఛార్జెస్ అనేది మనకు నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఈ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు డిఫరెంట్గా మనకు డైట్ అనేది ఉండేది అనమాట. అమౌంట్ సేమ్ ఉండేది ఒకటే ఉంది, కానీ మెనూ ఎందుకు డిఫరెంట్గా ఉంది, అట్లా ఉండొద్దు, అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ అమౌంట్స్ అందరూ మనం ఒకటే ఇచ్చినప్పుడు డైట్ అనేది కూడా మనం ఒకటే సేమ్ ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ మెనూలో ఏంటంటే ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఎప్పుడు డైట్ ఛార్జెస్ 6 years నుంచి అంటే మనకు లేదు అసలు. ఎప్పటి నుంచో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ పిల్లలకు సరిపోవట్లేదు మనకు డైట్ ఛార్జెస్ అని. అంటే చూద్దాం అంటే ఈ ప్రభుత్వంలో మనకు మంచిగా వచ్చి డైట్ ఛార్జెస్ పెంచడము, అదేవిధంగా డైట్ ఛార్జెస్తో పాటు పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా చాలా 200% హై ఇంక్రీజ్ చేశారు. అంటే చాలా బెనిఫిట్ ఉన్నాడు పిల్లలకి. నాణ్యతమైన కాస్మెటిక్స్ కానీ, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాస్మెటిక్స్ కానీ పిల్లలు లబ్ధి చేకూరుతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన డైట్ మెనూ ఛార్జెస్ అనేది మనకు నవంబర్ 1 నుంచే స్టార్ట్